హలో అండి, ఈరోజు మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఆర్టికల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏ అండ్ ద, వీటిని మనం ఆర్టికల్స్ అని అంటారు. ఫస్ట్ వన్, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి అన్నట్లు. ఫస్ట్ టైప్ ఈజ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్స్ అంటే దాని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఈ ఏ అండ్ ద, ఈ మూడింటిని కలిపి మనం ఆర్టికల్స్ అని అంటాం. నెక్స్ట్, దాని ఎల్లప్పుడూ మనము ఒక ఖచ్చితమైన వ్యక్తి లేదా ఒక ఖచ్చితమైన వస్తువుని గురించి తెలుపుతుంది. నెక్స్ట్, యూసేజ్ ఆఫ్ యాన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తామనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అనేది తెలుగులో ఆ నుండి ఔ అక్షరాలతో పలుకగలిగిన ఇంగ్లీష్ వర్డ్స్ ముందు యాన్ అను ఆర్టికల్ను ఉపయోగించము. అంటే వర్డ్స్లోని ఫస్ట్ లెటర్ని మనము తెలుగులో మనం ఆ నుంచి ఔ వరకు అక్షరాలు పలుకగలుగుతామో అలాంటి వర్డ్స్ ముందు మనం యాన్ అనేదాన్ని వాడాలన్నట్టు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం యాన్ ఎలిఫెంట్లో ఫస్ట్ లెటర్ ఏముంది ఇక్కడ? ఈని మనం ఏ విధంగా పలుకుతున్నాం? ఏ అంటే ఆ నుంచి ఔలో ఏ వస్తుంది కాబట్టి ఏ సౌండ్ కాబట్టి ఇక్కడ మనము యాన్ అనే ఆర్టికల్ను వాడాలి. నెక్స్ట్, యాన్ ఇండియన్, ఐ ఉంది, ఐని ఈగా పలుకుతున్నాం కాబట్టి ఇండియన్ ముందర కూడా యాన్ అనేది వస్తుంది. నెక్స్ట్, యాన్ ఎగ్, ఈని ఏ సౌండ్గా పలుకుతున్నాం కాబట్టి దీని ముందర కూడా యాన్ వస్తుంది. లైక్ దట్ హియర్ యాన్ యాపిల్, యాన్ అంబ్రెల్లా, యాన్ ఆరెంజ్. ఇక్కడ యాన్ యూరోప్ రాదు, ఇక్కడ ఈ ఉంది కానీ ఈని మనం ఏ విధంగా పలుకుతున్నాం అంటే యూగా పలుకుతున్నాం కాబట్టి ఇది యూ అనేది ఆ నుంచి ఔ అక్షరాల మధ్యలో ఎక్కడా కూడా రాదు కాబట్టి ఇక్కడ యాన్ అనేది రాదు. నెక్స్ట్, సెకండ్ టైప్ ఏంటంటే హెచ్ సైలెంట్గా ఉన్న పదాల ముందు యాన్ అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. హెచ్ సైలెంట్గా ఉన్న పదాల ముందు యాన్ అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. యాన్ అవర్, HOUR, హవర్ అన్నాం మనం, అవర్ అంటాం. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి అవర్, ఆ వస్తుంది కాబట్టి యాన్ ఆర్టికల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, HEIR, హెయిర్ అనకూడదు, దీన్ని ఏమనాలి అంటే ఎయిర్ అంటే ఏ అని వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ను వాడాలి. నెక్స్ట్, యాన్ ఆనెస్ట్ పర్సన్, హానెస్ట్ కాదు ఆనెస్ట్, ఓ వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. యాన్ ఎయిరెస్, యాన్ ఓనరబుల్ పర్సన్, వీటి ముందర యాన్ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మూడవది ఏముందంటే ఏదైనా ఒక అబ్రివేషన్లో AEFHILMNORSX లెటర్స్తో ప్రారంభమైతే ఆ అబ్రివేషన్స్ ముందు యాన్ను రాయాలి. కోడ్ ఏమంటే SX మ్యాన్, ఫిల్మ్ హీరో, ఇలా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. లేకపోతే మనము ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే SI ఉంది కదా, ఏ అని చదువుతాం, SX ఏ వస్తుంది, MANF ఐ అనేది ఓవల్ సౌండ్ కాబట్టి ఐ, LAMHE ఆతోనే ఓ ఓవల్ సౌండ్. ఇలాంటి అబ్రివేషన్స్ ఉంటే వాటి ముందర యాన్ అనేది వస్తుంది. యాన్ SI, యాన్ MLA, యాన్ MP, యాన్ IAS, అలాగే యాన్ SAI, యాన్ NCC ఆఫీసర్, యాన్ RI, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మనం RIగా చెప్పుకుంటాం కదా. యాన్ RI, అని వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ వస్తుంది.
ఎగ్జాంపుల్గా చూసుకుంటే హీ ఈజ్ యాన్ ఎంపీ, హీ ఈజ్ యాన్ ఎంపీ, యాన్ అనేది వస్తుంది. అలాగే హీ ఈజ్ ఏ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఆర్డీఓని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటాం కదా. ఇక్కడ అబ్రివేషన్స్ ఉంటేనే యాన్ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. దీని ఫుల్ ఫామ్ ఫుల్గా ఇచ్చేస్తే దాని ముందర ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ రెవెన్యూ అంటున్నాం కాబట్టి ఆర్ రా సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ రాదు, ఏ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ హీ ఈజ్ యాన్ ఆర్డీఓ, ఇట్లా ఇస్తే యాన్ అనే ఆర్టికల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఏ, యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ఏ, ఏ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇంగ్లీష్ వర్డ్స్లోని మొదటి అక్షరం కా నుండి అక్షరాలతో పలుకగలిగినచో దాని ముందు ఏ అను ఆర్టికల్ను ఉపయోగించాలి. ఇంగ్లీష్ వర్డ్స్లో ఇప్పుడు ఇంతకుముందు యాన్ ఆ నుంచి అవ్ వరకు అక్షరాల్లో ఉంటే వాటి ముందు యాన్ అనే ఆర్టికల్ రావడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు కా నుంచి అక్షరాలతో పలకగలిగినచో దాని ముందు ఏ అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ బాయ్, బి బ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ వస్తుంది, ఏ బాయ్. లైక్ దట్ ఏ డాక్టర్, డ సౌండ్. ఏ టీచర్, ట సౌండ్. నెక్స్ట్ ఏ లాయర్, యూనివర్సిటీ, యూ వచ్చింది, యూనివర్సిటీ. నెక్స్ట్ ఐ హ్యావ్ ఏ, యూ అని చదవాలి, దీన్ని యూ అని చదవాలి కాబట్టి ఏ వస్తుంది. మనకు దీని ప్రొనౌన్సియేషన్ తెలియకపోతే మనము ఇక్కడ యాన్ అని రాసి మిస్టేక్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఐ హ్యావ్ ఏ యూ, యూ అని చదవాలి. మేల్ షీప్ని యూ అని అంటాం. నెక్స్ట్ నౌన్ని వర్ణిస్తూ అడ్జెక్టివ్ ఉన్నచో ఆర్టికల్ను అడ్జెక్టివ్నకు ముందు రాయాలి. ఏ గుడ్ బాయ్, ఏ క్లెవర్ బాయ్. నౌన్ని వర్ణిస్తూ అడ్జెక్టివ్, ఇక్కడ నౌన్ ఏంటి, బాయ్, బాయ్ని వర్ణిస్తూ అడ్జెక్టివ్ అంటే గుడ్ అనేది అడ్జెక్టివ్ ఉండొచ్చు, ఆర్టికల్ అనేది ఈ అడ్జెక్టివ్నకు ముందు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా బాయ్ అనేది నౌను, క్లెవర్ అనేది అడ్జెక్టివ్, ఆర్టికల్ అనేది అడ్జెక్టివ్కి ముందు వస్తుంది. అందుకే ఏ క్లెవర్ బాయ్, ఏ గుడ్ బాయ్. నెక్స్ట్ పాయింట్, నౌన్ని వర్ణిస్తూ అడ్జెక్టివ్ అండ్ అడ్జెక్టివ్ని వర్ణిస్తూ అడ్వర్బ్ ఉన్నప్పుడు ఆర్టికల్ను అడ్వర్బ్నకు ముందు రాయాలి. అంటే నౌన్ని వర్ణిస్తూ అడ్జెక్టివ్, ఈ అడ్జెక్టివ్ని వర్ణిస్తూ మళ్ళీ అడ్వర్బ్ ఉంటే ఆ ఆర్టికల్ను అడ్వర్బ్నకు ముందు రాయాలి. చూద్దాం. ఎ వెరీ గుడ్ పర్సన్, ఎ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ బాయ్ అనేది నౌను, నౌన్కి ముందర వచ్చేది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్కి ముందర అడ్వర్బ్, ఈ అడ్వర్బ్ ముందర మనము ఆర్టికల్ అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, నౌన్ని వర్ణిస్తూ అడ్జెక్టివ్, ఆ అడ్జెక్టివ్ని వర్ణిస్తూ అడ్వర్బ్ ఉన్నప్పుడు ఆ అడ్వర్బ్ స్థానంలో సో ఉన్నచో, అడ్వర్బ్ స్థానంలో వేరే పదాలు కాకుండా సో ఉన్నచో ఆర్టికల్ను అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్కి మధ్య రాయాలి. ఆర్టికల్ను అడ్జెక్టివ్కి అడ్వర్బ్కి మధ్యలో రాయాలి. చూద్దాం. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ వెరీ గుడ్ బాయ్. ఇక్కడ వెరీ వచ్చింది కాబట్టి ముందరనే వచ్చింది, కానీ సో వచ్చినప్పుడు ఈ సో ముందర ఆర్టికల్ను రాయకూడదు, ఇది తప్పు అవుతుంది. మరి ఏ విధంగా రాయాలి, హీ ఈజ్ సో ఏ గుడ్ బాయ్. సో అనేది అడ్వర్బ్, గుడ్ అనేది అడ్జెక్టివ్, ఈ రెండింటి మధ్యలో ఆర్టికల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఏ అండ్ ఎన్, ఈ రెండింటిని కలిపి ఎప్పుడెప్పుడు వాడతాము అంటే కలిపి అంటే ఒకేసారి కాదు, కొన్నిసార్లు అది రావచ్చు, కొన్నిసార్లు ఇది రావచ్చు. వాటిని చూద్దాం. వన్ అను అర్థంలో ఏ ఆర్ అండ్ అను ఆర్టికల్స్ను ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ కార్. అంటే ఐ హ్యావ్ ఎ పెన్ అంటే నా దగ్గర ఒక పెన్ ఉంది, నా దగ్గర ఒక కార్ ఉంది అనే అర్థంలో మనము ఈ ఆర్టికల్స్ను వాడడం జరుగుతుంది. ఇక్కడ వోవల్ సౌండ్ కాకుండా కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ అనేది వస్తుంది.
కాన్సనెంట్ సౌండ్ కాకుండా ఓవల్ సౌండ్ వస్తే యాన్ అనే ఆర్టికల్ని మనం రాయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, నేషనాలిటీని తెలిపే పదం సింగులర్ అయితే దాని ముందు ఏ ఆర్ యాన్ అనే ఆర్టికల్స్ను ఉపయోగించవలెను. నోట్, నేషనాలిటీని తెలియజేసే పదం ప్లూరల్ అయినచ్చు దాని ముందు ద ఆర్టికల్ను ఉపయోగించాలి. సింగులర్ అయితేనేమో ఏ ఆర్ యాన్ ఆర్టికల్స్ వస్తాయి. ప్లూరల్ అయిందనుకోండి అయితే దాని ముందర ద అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, యాన్ ఇండియన్, యాన్ అమెరికన్, ఏ యూరోపియన్. ఇవి సింగులర్ వర్డ్స్ కాబట్టి ఏ ఆర్ యాన్ ఆర్టికల్స్ రావడం జరిగింది. ద ఇండియన్స్, ద అమెరికన్స్, ద యూరోపియన్స్. ప్లూరల్ వర్డ్స్ కాబట్టి ద అనే ఆర్టికల్ను రాయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఎనీ ఆర్ ఆల్ అను అర్థంలో ఏ ఆర్ యాన్లను వాడతాం. ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ఎనీ డాగ్, ఏ ప్లేస్లో ఎన్ని వాడచ్చు, ఆల్ కూడా వస్తుంది, ఆల్ అనే అర్థం కూడా వస్తుంది. ఏ అంటే మనకు ఎనీ ఆర్ ఆల్ అనే అర్థంలో మనము ఈ సెంటెన్స్ని వాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ అనే ఏ ఆర్ యాన్ ఆర్టికల్ని రాయడం జరుగుతుంది. ఆల్ డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్, ఎనీ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. నెక్స్ట్ పాయింట్, 2 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి అనే అర్థంలో ఏ ఆర్ యాన్లను వాడదాం. ప్రతిరోజుకి కూడా వాడతాం. ట్వైస్ ఎ డే, థ్రైస్ ఎ డే, లైక్ దట్. మనము 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అట్లా అంటాం కదా, లైక్ దట్ అలా. ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఐ టేక్ మై మీల్ థ్రైస్ ఎ డే, రోజుకి 3 సార్లు తీసుకుంటా అని. ఐ డూ ఎక్సర్సైజ్ ట్వైస్ ఎ వీక్. నెక్స్ట్ పాయింట్, ప్రొఫెషన్స్ని తెలియజేయడానికి ఏ ఆర్ యాన్ను వాడతాం. ప్రొఫెషన్స్, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ లాయర్, ఐ యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ అన్ ఇంజనీర్. ఇలాంటి ప్రొఫెషన్స్ని తెలియజేసేటప్పుడు ఏ ఆర్ యాన్ ఆర్టికల్స్ని వాడతాం. నెక్స్ట్ పాయింట్, పర్ అను అర్థంలో ఏ ఆర్ యాన్లను వాడతాం. 50 రూపీస్ ఏ డజన్, 50 రూపీస్కి ఒక డజన్ అట్లా అంటాం కదా, 50 రూపీస్ ఏ డజన్. కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ యాన్ అవర్, అంటే 60 kmph అని మనం చూస్తాం కదా, ఇక్కడ పి అంటే పర్. ఈ పర్ అనే అర్థంలో కూడా మనం ఏ ఆర్ యాన్లను వాడతాం. నెక్స్ట్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఏ ఆర్ యాన్ను వాడతాం. చూద్దాం. వాట్ యాన్ ఐడియా సర్జీ, అంటే మనం దీన్ని అడ్వర్టైజ్లో చూస్తాం కదా, వాట్ యాన్ ఐడియా సర్జీ అని అంటాం కదా, అట్లా అన్నట్టు. అంటే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో యాన్ అనే ఆర్టికల్ను ఏ ఆర్ యాన్లను వాడతాం. వావ్, వాట్ ఏ నైస్ స్టోరీ ఇట్ ఈస్. వీటిలో కూడా మనం ఏ ఆర్ యాన్ ఆర్టికల్స్ని వాడతాం. నెక్స్ట్ పాయింట్, మిస్టర్, మిస్సెస్ అను వర్డ్స్కి ఏను వాడతాం. అన్నోన్ పర్సన్స్ని తెలియజేసేటప్పుడు ఈ ఆర్టికల్స్ని వాడతాం. ఏ మిస్టర్ చౌదరి ఈజ్ కాలింగ్ యూ, ఏ మిస్ శ్రీలత ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఏ ఆర్ యాన్లను వాడతాం. నెక్స్ట్ వన్, ప్లూరల్ నౌన్స్ను సింగులర్ నౌన్స్గా మార్చడానికి ఏ ఆర్ యాన్ ఆర్టికల్స్ను వాడతాం. అంటే 2 days ప్రోగ్రామ్, దీన్నే మనం 2 days ప్రోగ్రామ్ని, ఇది ప్లూరల్ నౌన్ని సింగులర్ నౌన్గా వాడడం అంటే ఏ 2 day ప్రోగ్రామ్. దీన్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు, ఏ 2 day ప్రోగ్రామ్గా సింగిల్ నౌన్గా రాసుకోవచ్చు. కాబట్టి దీని ముందర ఏ అనే ఆర్టికల్లో రాయడం జరుగుతుంది. 5 years ప్లాన్, ఈ 5 years ప్లాన్ని ఇక్కడ ఇయర్స్ దగ్గర ప్లూరల్ వచ్చింది కదా, ఇక్కడ ప్లూరల్ కాకుండా సింగులర్ వచ్చే విధంగా ఎలా రాసుకోవాలంటే ఏ 5 year ప్లాన్. ఇదంతా మొత్తం కూడా మనం సింగులర్ నౌన్గా రాస్తే దాని ముందర ఏ అనే ఆర్టికల్ను వాడతాం. థ్యాంక్ యూ.